నమస్కారం అండి. మరియు యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ ఈరోజు రాఖీ పౌర్ణమి కనుక రాఖీ పౌర్ణమి పండగ శుభాకాంక్షలు అండి. అందరికీ పేరు పేరున మీకు తెలియజేస్తానండి. ఈ సందర్భంగా అన్నా చెల్లెలపై వారి యొక్క అనురాగము ప్రేమపై ఈరోజు అదే పండుగ కాబట్టి అన్న చెల్లెల అనుబంధం మీద ఒక పాట తీశానండి. ఆ యొక్క సినిమా పేరు చిట్టి చెల్లెలండి. సినిమా పేరు చిట్టి చెల్లెలు. 1970లో వచ్చే సినిమా అండి ఇది. ఎన్టీ రామారావు గారు అన్నయ్యగా, వాణిశ్రీ గారు చెల్లెగా నటించారండి. చాలా అద్భుతంగా నటించారండి. పాట పేరు అందాల పసిపాప అన్నయ్యకు కను పాప అనే పాట అండి. బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే, నీకన్నా నాకెవరే, అందాల పసిపాప అన్నయ్యకు కను పాప అనే పాట అండి. ఈ పాటకి నేను తీసుకున్న రాగం పేరు కరహర ప్రియ రాగం అండి. కరహర ప్రియ రాగము. ఇది 22వ ఏకత్వ రాగం అండి. ఇది సంపూర్ణ రాగము. దీన్నే జనకరాగము అని కూడా అంటామండి. ఎందుకంటే సారీ గమ పదనిస అవరోహణలో కూడా సానీ దప మగరిసి వచ్చాయి కాబట్టి దీనిని ఒక సంపూర్ణ రాగం అంటామండి. చూడండి, ఈ యొక్క రాగంలో ఆరోహణ క్రమంలో సా, రీటు, గావన్, మావన్, పా, దాటు, నీవన్, సా. అవరోహణలో సా, నీవన్, దాటు, పా, మావన్, గావన్, రీటు, సా ఉన్నాయండి. ఓకేనండి. ఇది చాలా గొప్ప సినిమా అండి. చాలా మంచి సినిమా అండి. తప్పకుండా చూడండి. ఈరోజు రాఖీకి పడున్నాం కాబట్టి మీకు టైం లేకపోతే కనీసం ఈ యొక్క పాట వినండి. కొన్ని మంచి పాట ఉంది కదా, ఆ పాటను వినండి. ఆ యొక్క పాటలో ఆ పిల్లలు అంటే ఎన్టీ రామారావు చిన్నప్పుడు పాడిన పాట అండి ఇది. మళ్ళీ పెద్దంతో పాట పాడతారండి. నేను అది చేయలేదండి, ఇది చేస్తున్నానండి. కాబట్టి మీరు ఈ పాటని గమనించండి. ఎందుకంటే తల్లి లేదు కాబట్టి వాళ్ళకి, తల్లి చనిపోయినప్పుడు ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు ఈ పాట పాడతారండి. ఎన్టీ రామారావు గారు బాల్య నటుడు పాడతారండి. ఓకేనండి. వాళ్ళ యొక్క యాక్షన్ బాగుందండి, చాలా బాగుంది. చూడండి. సరే, మీరు రాగం చెప్పారు కదా, రాగం చూడండి. ఇది శృతి 2 అండి. ఇది ఉంది కరహర ప్రియ రాగం అండి, శృతి 2. ఇది చెప్పాకండి. చూడండి, ఇది 1 శృతి అండి. ఇది 1.5, 2. ఈ 2 శృతిలో ఈ యొక్క కరహర ప్రియ రాగం చూడండి. సా, రీటు, సా, రీటు, గావన్, మావన్, పా, దాటు, నీవన్, సా. అవరోహణలో కూడా సా, నీవన్, దాటు, పా, మావన్, కావన్, రీటు, సా. మొత్తంగా సారీ కామ పదని సా, సానీ దా పా మా గరి సా. ఓకేనండి. పాట చదవండి. చూడండి.
ఇవ్వండి. ఒకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇస్తున్నాం అందరికి. ఓకేనండి. ఇప్పుడు ఈ పాట ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే చెప్తున్నానండి. ఎందుకంటే కీబోర్డు కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈ పాట వారికి కావాలనుకుంటే ఇలా చూడండి. ఈ యొక్క పాట రాగం పేరు కరహరప్రియ రాగం అండి. శృతి 2 అన్ని మెట్లు బయటలు వచ్చాయండి. ఇలా బయటలు రావడం కోసం కూడా నేను ఈ యొక్క కీబోర్డ్ పైన స్వరాల పైన రాగాల పైన ప్రయోగం చేసి ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఇంత ముందే. చూడండి అలా ఎలా ఉంటాయంటే మనకి ఓన్లీ కీబోర్డ్తో మన వైట్ కీస్ మనం ప్లే చేయాలంటే చూడండి. సింధు భైరవరావు తీసుకుని శృతి 3లో చేశానండి. మొత్తం ఇట్లా వస్తాయండి. తర్వాత నటభైరవ రాగం తీసుకోండి. శృతి 6లో అన్నీ బయటలు వస్తాయండి. తర్వాత ఇప్పుడు ఈ రాగం కరహరప్రియ రాగం తీసుకుంటే శృతి 2 తీసుకుంటే అన్నీ బయటలు వస్తాయండి రాగం మారకుండా. తర్వాత హరికాంబోజ రాగం ఇది కూడా సంపూర్ణ రాగాలండి. ఇవన్నీ కూడా సంపూర్ణ రాగాలు. ఇది కూడా శృతి 5 తీసుకున్నట్టయితే మనకి అన్నీ బయటలు వస్తాయండి, రాగం మారదండి. తర్వాత ధీరా శంకరప్రాణ రాగం అండి. ఇది శృతి 1 తీసుకుంటే మనకి మొత్తం వైట్లు వస్తాయండి. అన్ని వైట్లు అంటే తీసుకుంటే వైట్లు ఈ వైట్లు బ్లాక్లు అండి. ఇవి మొత్తం వైట్లు వస్తాయి అన్నమాట. ఎందుకంటే కొంతమందికి వైట్లు వాయించడానికి ఇష్టం ఉంటుంది కొంతమందికి, అందుకని వాటి కోసం నేను ఈ వీడియో చేశానండి. తర్వాత నెక్స్ట్ ఏంటిది కళ్యాణ రాగం అండి. ఏంటిదండి నెక్స్ట్ కళ్యాణ రాగం కూడా తీసుకున్నాను నేను చేశానండి. ఇది శృతి 4 తీసుకుంటే మొత్తం కూడా వైట్లు వస్తాయండి. ఓకేనండి. అట్లా కావాలంటే మీరు నా వీడియో చూడండి. కొత్త వాళ్ళు వీడియో తీసినాక యూట్యూబ్ ఓపెన్ చేసినాక నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ చేయండి. ప్లేలిస్ట్ ఏం చేస్తారండి, ప్లేలిస్ట్ తీసుకుంటే మొత్తం కూడా అలానే ఉంటాయండి మనం చూసుకోండి. తర్వాత అవి కాక ఇవి కూడా చేశానండి. ఈ మొత్తం కూడా సంపూర్ణ రాగాలండి. ఇప్పుడు చెప్పిన మాత్రం చిన్న రాగాలండి. శుద్ధ ధనేశ రాగం అండి. తీసుకుంటే ఇది శృతి 2 మరియు 6లలో కూడా అన్ని మెట్లు వస్తాయండి. తర్వాత అమృతవర్షం రాగం అండి. ఇది కూడా చిన్న రాగం అండి. ఇది శృతి 4 తీసుకున్నట్టయితే అన్ని మెట్లు బయట వస్తాయండి. తర్వాత ఇంకా ఉన్నాయండి. మీరు కావాలంటే నాకు వీడియోని ఓపెన్ చేసుకోండి, చూడండి. చిన్న రాగాలు. ఇదేంటిది మోహన్ రాగం అండి. ఏంటిది మోహన్ రాగం తీసుకున్నట్టయితే శృతి 1, 4, 5లో కూడా మొత్తం 3 సుల్లో కూడా అన్ని మెట్లు బయటలు వస్తాయండి. తర్వాత శివరంజన్ రాగం తీసుకున్నట్టయితే శృతి 2 తీసుకున్నట్టయితే అన్ని బయటలు వస్తాయండి. నెక్స్ట్ మధ్యమావతి రాగం తీసుకున్నట్టయితే శృతి 5లో మొత్తం బయటలు వస్తాయండి. నెక్స్ట్ రేవతి రాగం తీసుకున్నట్టయితే శృతి 3లో అన్ని మనకి బయట వస్తాయండి. తర్వాత హిందువుల రాగం తీసుకున్నట్టయితే శృతి 3 మరియు 6లలో కూడా మనకి బయట వస్తాయండి. మీకు ఈ యొక్క తలమెట్ల గురించి పూర్తి వివరం మీకు కావాలంటే నేను ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ అయిపోతుంటాయండి. చూడండి ఫోన్లో పోయినాక ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం మనం. మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఛానల్ పోండి. కీబోర్డు ప్లేయర్ నా పేరు శ్రీనివాసాచారి అండి. నా పేరు శ్రీనివాసాచారి. పాట చూడండి. చూసారండి పాట చూసారా? పోయిన తర్వాత ఈరోజు నేను చేయబోయే పాట
చూడండి, ఇందాక మిస్ అయింది అనుకోదండి, ఇందాక ఓపెన్ కాలేదు ఛానల్. నా ఛానల్ పేరు కీబోర్డు ప్లేయర్. నా పేరు శ్రీనివాసాచార్య అండి. ఏమవుతుంది చూడండి, ఇలా వస్తుంది. ఇలా మనం ఓపెన్ చేయగానే, ఇలా మనం ఛానల్ ఓపెన్ చేయగానే ఈ ప్రకారం క్లిక్ చేయండి. చేయగానే చూడండి, ఫస్ట్ ఇక్కడ హోమ్ చూడండి, అవపడుతుందా హోమ్. నెక్స్ట్ వీడియోస్, షార్ట్స్, ఏంటిది ప్లేలిస్ట్ చూడండి, ప్లేలిస్ట్. హోమ్స్ వద్దండి, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్. మీరు ఎలా పోవాలి, మీరు ప్లేలిస్ట్లో పోవాలండి. మీరు ప్లేలిస్ట్లో పోయినట్టయితే, దీన్ని చేసినట్టయితే చూసారా, నా దీన్ని క్లిక్ చేసినట్టయితే చూడండి, చూడండి వీడియో 26 కీబోర్డు కొత్తగా నేర్చుకున్నాం. లెసన్ 1 చెప్పాను, లెసన్ 1 అండి. ఇది కీబోర్డ్ లెసన్ 2 అండి, లెసన్ 3. చూడండి, ఇప్పుడు మేము చెప్పాకండి, ఓన్లీ తెల్లమెట్టతోనే ఎలా చేసుకోవాలని చెప్పానండి. ఇదండి, ఇది కూడా అదండి, సేమ్ తెల్లమెట్లు. కేవలం రాగం మారకుండా శృతి మార్చి మనం తెల్లమెట్లుగా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్పానండి. చూడండి ఎవరన్నా, ఇగో ఈ 3 లెసన్స్ కూడా అవేనండి. తెల్లమెట్టతో మనం ఎలా చేసుకోవాలి పాడండి. ఈ 3 మాత్రం కీబోర్డ్ లెసన్ నేర్చుకోవడం కోసం లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 చెప్పానండి. లెసన్ 3 ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క పాటపై మీకు అభిప్రాయాలను తప్పకుండా రాయండి. మీకు సలహాలు, సూచనలు నాకు కామెంట్ తప్పకుండా తెలియజేయగలుగుతున్నానండి. నేను నెక్స్ట్ చేయబోయే పాట ఇదేండి, నెక్స్ట్ చేయబోయే పాట ఇది. మీరు చెప్పాలి అదేం పాట. చెప్పాలి, మీరు చెప్పాలి మళ్ళా. దయచేసి ఈ పాట ఏందో తెలిస్తే నాకు కామెంట్ కూడా చెప్పండి, తెలియజేయండి పాటలు ఇస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.